కాంగ్రెస్ బీజేపీలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా కూర్చున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బడే భాయ్ చోటే భాయ్ల బంధం ఢిల్లీలో బయటపడిందని ఆరోపించారు. హైబ్రిడ్ విధానం అంటే క్రాస్ బ్రీడ్ అని అర్థమవుతుందని సెటైర్లు వేశారు హరీష్ రావు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలో ఇల్లు ముట్టడి అంటది. అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? ఇక నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? అంటే మీరంతా కూడబలుకొని ఈ దేశ మహిళల్ని మోసం చేసిండ్రు. ఈ దేశానికి ఇవాళ మహిళా రిజర్వేషన్ విషయంలో మీకు చిత్తశుద్ధి లేదు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మొదటి శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. బీజేపీ మీద నెపం పెట్టి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ మీద నెపం పెట్టి ఇలా బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. రెండు పార్టీలు కలిసి ఈ దేశ మహిళలకు ఇలా తీరని అన్యాయం చేస్తా ఉన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి లేదు. మహిళా రిజర్వేషన్ తెచ్చే విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉండుంటే డీలిమిటేషన్ ప్రక్రియకు మహిళా బిల్లుకు ముడిపెట్టకూడదు. మీరు ముడిపెట్టినారంటేనే మీకు నిజంగా బిల్లు పాస్ అవ్వడం, మహిళలకు రిజర్వేషన్ రావడం విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. తేజస్వి సూర్య వ్యాఖ్యల మీద ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఖండించలే. ఎందుకు? బడే బైక్ కోపం వస్తుందనా? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి. తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే విధంగా పార్లమెంట్ లో మాట్లాడి, బయట ఎక్కడో మాట్లాడితే సంబంధం లేదు. అది పార్లమెంట్ రికార్డులో పోయింది. మరి దాన్ని ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఖండించాడు తేజస్వి సూర్య వ్యాఖ్యలను. అంటే నీ రిలేషన్ ఏంటి? పొద్దుగాల కేంద్ర మంత్రి ఇంటికి బీజేపీ ప్రభుత్వం ఇంటికి పోతావు నువ్వు. ఇవాళ ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. బట్ ఏది ఏమైనా తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఇదే ఈ రాష్ట్రంలో ఏ నోట విన్నా వినబడుతున్న నినాదం.